మన బండి రీసెంట్గా అయితే యాక్సిడెంట్ అయింది కదా మామ. ఇప్పుడు మన బండికి ఏమేమి డ్యామేజ్ అయిందో చూసాను. ఒకసారి హెడ్లైట్ చూడండి, మొత్తం అసలు ఏం లేదు, మొత్తం పగిలిపోయింది అంతే. పైన డూమ్ కూడా ఎగిరిపోయింది బండి పడ్డ స్పీడ్కు. నా అదృష్టం కొద్దీ ఈ స్క్రీన్ గార్డు అంటే ఇది డిస్ప్లే స్క్రీన్ గ్లాస్ ఒకటి పగిలింది. ఇటు సైడ్ వచ్చి ఈ హ్యాండిల్ ఒకటి బెండ్ అయిపోయింది. అందుకే ఏమైందంటే బండి ఈ సైడే ఎక్కువ పడ్డది కాబట్టి, అంటే ఈ సైడే పడ్డది కాబట్టి ఈ సైడ్ ఎక్కువ డ్యామేజ్ అయింది. అటు సైడ్ అసలు ఏం రాలేదు. మడగడ వచ్చి చిన్న క్రాక్ అయితే వచ్చింది. కింద వచ్చేసి బంపర్ మొత్తం బెండ్ అయిపోయింది. బంపర్ ఉన్నందుకు ఇంజన్కి ఏం డ్యామేజ్ చేయలేదని అనుకుంటున్నా, లేకపోతే అవుతుంది అనుకుంటే. ఈ బంపర్ మొత్తం చూడండి, బంపర్ ఎంత బెండ్ అయిపోయిందో, మొత్తం ఇట్లా బెండ్ అయిపోయింది. ఈడొచ్చి డూమ్ పోయింది, మొత్తం గీతలు పడ్డది. ఇట్లయితే ఈ పెట్టుట్ట సుట్ట పడ్డది. ఇక్కడ ఒక గీత లేదు కానీ సుట్ట అయితే పడ్డది. ఇక్కడ మళ్ళీ ఎట్లా పడ్డదో నాకు అర్థం కాలేదు. అయితే ఈ గేర్ రాడ్ కూడా బెండ్ అయిపోయింది. ఇది కిందికి ఇవి చిన్నగా బెండ్ అయినాయి. ఇక్కడ వచ్చేసి చిన్న గీత అయితే పడ్డది. ఇక్కడ బండికి వచ్చేసి మైనర్ రిపేర్లు ఉన్నాయి, మేజర్ రిపేర్ ఏం లేదు. అంటే ఇంజిన్ పరంగా అయితే ఏం కాలేదు అనుకుంటున్నా. ఒకసారి స్టోరింగ్ కొన్ని చెక్ చేస్తే తెలుస్తుంది. మళ్ళీ ఏమో లోపల కూడా ఏమన్నా ఇటుపక్క అంటామో ఒక చిన్న గీత కూడా లేదు. కొత్త బండి ఇట్లున్న బండి అట్లనే ఉంది చూడండి, మొత్తం నీట్గా. మామ అందరికి చెప్తున్నా మామ, మీకు చెప్పేంత కాకపోవచ్చు కానీ చెప్తున్నా, మనం డ్రైవింగ్ చేసేటప్పుడు మనం ఎంత జాగ్రత్త ఉంటే అంత జాగ్రత్త ఉన్నాడు మామ. మనం కరెక్ట్ వెళ్ళిన అవతల చూడ కరెక్ట్ రాడు, ఏ టైంలో ఎట్లా తెలియదు. మనకి ఏమైనాక మన ఫ్యామిలీ బాధపడుతుంది, ఎవ్వరు బాధపడరు. అందుకనే చెప్తున్నా మామ, ప్లీజ్ డ్రైవ్ సేఫ్ మామ, జాగ్రత్తగా నడుపుకోండి. ఏ బండి అయినా సరే, బైక్ అని కాదు, కార్ అయినా సరే, ఏదైనా సరే, మోటార్ ఫీల్డ్ ఏదైనా సరే జాగ్రత్తగా చూసి నడుపుకోండి.